రెక్కడితే కానీ డొక్కడినటువంటి కష్టజీవులు పేద వర్గాలు గత 3 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రావినాథ్ రెడ్డి కాలనీ 3 మరి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అతి నిరుపేద కుటుంబాలు. మరి అనుకోకుండా నిన్న మధ్యాహ్నం మరి మొత్తం దాదాపు 400 గుడిసెలు కాలిపోవడం జరిగింది. దీంతో సర్వం దాదాపు మరి సకల సంవత్సరం బట్టలు కానీ మరి బియ్యం కానీ బీరువా కానీ ఏ ఒక్క వస్తువు మిగలకుండా అగ్గికి ఆవుతో రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడ కూడా వీళ్ళు పనిచేసుకుంటూనే వెళ్ళేటువంటి పేద వర్గాలు. వీళ్ళందరూ కూడా నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా నిన్న మరి సర్వం కోల్పోవడం జరిగింది. సర్వం ఈ అగ్ని ప్రమాదంలో బాధితులందరూ కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా సంబంధిత అధికారులు మరి ప్రమాదంలో కోల్పోయినటువంటి కుటుంబాలందరికీ కూడా మరి నష్టపరిహారం చెల్లించాలని, మరి దీనికి ప్రభుత్వం వెంటనే అన్ని రకాలుగా వాళ్ళకి సౌకర్యాలు అందించి అన్ని రకాలుగా ఆదుకొని ఈ ప్రాంతంలో మరి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కూడా భవిష్యత్తులో కూడా మరి హౌసెస్ కానీ ఇలాగ సౌకర్యాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే కనీసం ఒక అగ్గికి ఆవుతైతే మొత్తం సర్వం కనీసం కుటుంబాలను చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. పిల్లల బట్టలు కూడా కాలిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా బట్టలు కానీ అలా ఏమీ లేనటువంటి మరి వంట పాత్రలు కానీ బీరువాలు కానీ లేకపోతే మంచాలు కానీ ఏవి కూడా మిగలకుండా సర్వం కోల్పోయి రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి మన కడు చాలా ఇబ్బందికరంగా హృదయ విదారకంగా మనకు కనపడుతూ ఉంది. అందువల్ల వారి కుటుంబాలని వాళ్ళ పిల్లలని అందరినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకొని వెంటనే నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఆ రకంగా సంబంధిత అధికారులు జోక్యం చేసుకోవాలి. సరే, ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు సంబంధిత అధికారులు కూడా రావడం జరిగింది. సరే, అందువల్ల వెంటనే ప్రభుత్వం వాళ్ళకు తగిన పరిహారం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా చేస్తూ పెద్ద మొత్తంలో నష్టప్రమాదం జరిగింది. ఎందుకంటే ఏమి కూడా మిగలలేదు. బహుశా వాళ్ళకి ఏం కట్టుకుంటే బట్టలు లేవు, ఏమి కూడా లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల దీని వెంటనే ప్రభుత్వం కొద్దిగా పూర్తిగా ఆలోచించి దీన్ని ఆదుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులని మరి కోరుతా ఉంది.